అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నేను శరీర విషయంలో దూరంగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. పౌలు కొలస్సే సంఘమునకు సువార్త ప్రకటించి అనేకమైన ఆదరణ మాటలు వారికి బోధించి వేరే ప్రదేశములకు సువార్త ప్రకటించడం కొరకు వెళ్ళాడు. శరీర సంబంధముగా పౌలు వారికి దూరంగా ఉన్నప్పటికీ ఆత్మ సంబంధముగా వారికి దగ్గరగా ఉంటూ వారి యోగక్షేమములు తెలుసుకుంటూ దేవుని అందలి వారి యోగ్యమైన ప్రవర్తనను బట్టి వారి స్థిర విశ్వాసమును బట్టి ఎంతో సంతోషించాడు. మన ప్రభువైన యేసు మనకు కూడా సువార్తను ప్రకటించి సమస్తమును బోధించి దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడ్డారు. ఆమేన్. శరీర రీతిగా ఆయన మనకు దూరంగా ఉన్నప్పటికీ ఆత్మ సంబంధముగా మనకు ఎల్లప్పుడూ దగ్గరగా ఉంటూ మనలను పరీక్షిస్తున్నారు. కొలస్సే సంఘం వలె మనము కూడా దేవుని ఆజ్ఞలను పాటించుచు మన యోగ్యమైన ప్రవర్తనను ఆయనకు కనబరచాలి. ఎన్ని శోధనలు, కష్టములు, నష్టములు ఎదురైనా బండ మీద కట్టబడిన పునాది వలె మన విశ్వాసము స్థిరముగా ఉన్నప్పుడు మనల్ని చూసి మన ప్రభువు కూడా ఎంతో ఆనందిస్తారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని వేడుకుందాము. ప్రభువా, మీకు వందనములు. మీ ఆజ్ఞలన్నిటినీ గైకొని మీ దృష్టికి యోగ్యముగా ప్రవర్తించినట్లును, ఎన్ని శోధనలు వచ్చినా మా విశ్వాసము స్థిరముగా ఉండునట్లును అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.